నెంబర్ 1 డిజిటల్ నెట్వర్క్ మనం టీవీలో యాడ్స్ ఇవ్వాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం? డెవలప్మెంట్ మీది, ఆ బాధ్యత మాది. వెంటనే ఈ నెంబర్ కి కాల్ చేయండి. మనతో ఉన్న పర్సన్ ఎవరనంటే సో పవన్ దేవులపల్లి ఉన్నారు. ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్. మీరు? సూపర్. మీరు బాగానే ఉంటారులేండి. బాగానే ఉంటారు. ఎందుకు బ్రేకప్ అయింది? ఒక రీజన్ దొరికింది అమ్మాయికి. వాళ్ళ ఫాదర్ ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత డాడీ ఉన్నప్పుడైతే ఒప్పించుకొని పెళ్లి చేసుకున్నావాడిని. డాడీ చనిపోయారు కదా, పైన చూస్తూ ఉంటారు. సో డాడీ చూస్తుంటారు కాబట్టి నాకు నచ్చదు అని చెప్పేసి అన్నది. నేను ఇంకేం చెప్పలేకపోయాను. నేనేం చెప్తానండి అమ్మాయికి అంతగా. ఒక్క మాటతో అంతే, ఇంక అప్పటితో అయిపోయింది. 1 వీక్ రిటర్న్ కొడితే అక్కడ వేరే పడితే అబ్బాయితో మాట్లాడుతుంది అమ్మాయి. లవ్ నుంచి బయటకు రావడానికి మెయిన్ రీజన్ ఏంటి? అండ్ మెయిన్ రీజన్ ఏంటంటే ఫ్రెండ్స్. అమ్మమ్మ, అన్నయ్య, పిన్ని, వీళ్ళ తర్వాత నేను ఎక్కువగా ఇష్టపడే ఫ్రెండ్స్. మామూలుగా మాకేం ఇవ్వవసరం లేదు, మేము చేసుకోవసరం లేదు. ఈ ప్యాంట్ రేపు ఎవడేస్తాడో తెలియదు, ఈ షర్ట్ ఎప్పుడు ఎవడేస్తాడో తెలియదు. సో మీకు ఇంతగానో ప్రొటెక్ట్ చేస్తున్నారు కాబట్టి మీ మదర్ చాలా గ్రేట్. అమ్మ గురించి చెప్పాలంటే చాలా ఉంది. మమ్మీ గురించి, మా అమ్మ డాడీ బోత్ ఆర్ సెపరేటెడ్. 12 years బ్యాక్ సెపరేటెడ్. ఒకనొక టైంలోనే ఇంకా లైఫ్ ఇంత అయిపోయింది అని అనుకున్నాం. 2-3 days వరకు కరెక్ట్ ఫుడ్ లేదు, అలా ఏం లేదు. ఫైనల్ గా మీ మదర్ కోసం ఆవిడే నాకు లైఫ్లో కర్త కర్మక్రియ. ఆవిడ లేకపోతే నేను లేను. వెల్కమ్ టు మనం టీవీ. మనతో ఉన్న పర్సన్ ఎవరనంటే గెస్ట్ అని తీసేస్తున్నా. యాక్చువల్లీ ఏమైందంటే నేను ఇంట్రడక్షన్ చెప్పక ముందే ఆయన ముందే చెప్పేస్తున్నారు అనమాట, ఈరోజు మనతో ఉన్న గెస్ట్ ఎవరంటే అని. అందుకే గెస్ట్ అని చెప్తలేను. సో వన్ ఆఫ్ ది ఇన్ఫ్లుయెన్సర్. తను చాలా రీచ్ ఉంటాయి, చాలా కష్టంతో రీచ్ తీస్తారు అండ్ హార్డ్ వర్క్ కూడా చాలా కనిపిస్తుంది. ఆయన కామెంట్స్ మాత్రం ఎక్కువగా గర్ల్స్ వే ఉంటాయి, గర్ల్స్ ఫ్యాన్స్ ఎక్కువ ఉంటారు అనమాట. మొత్తానికి అయితే డిపి వచ్చేసి డాక్టర్ డిపి ఉంటది. చాలా మంది అనుకుంటున్నారు నాలాగా డాక్టర్ ఏమో అని. సో పూర్తి వివరాలు తెలియాలంటే ఫుల్ ఇంటర్వ్యూ చూడాలి. సో పవన్ దేవులపల్లి ఉన్నారు. ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్. మీరు? సూపర్. మీరు బాగానే ఉంటారులేండి. బాగానే ఉంటారు. ఓకే. అయితే మొత్తానికి ప్రెసెంట్ ఏం చేస్తున్నారు? ప్రెసెంట్ ఏఎన్ఎస్ హాస్పిటల్ వైజాగ్లో తగరవలస, అక్కడ బీఎస్సీ కంప్లీట్ అయింది. సో ప్రెసెంట్ జాబ్ చూసుకున్నా, వచ్చింది. బట్ ఏంటి అంటే ఈ గ్యాప్లో దగ్గరగా 4 years అవుతుంది హైదరాబాద్ వచ్చి. సో ఈ గ్యాప్ లో ఒకసారి హైదరాబాద్ చూద్దాం అని చెప్పేసి మమ్మీకి 4 years బ్యాక్ వచ్చిన హైదరాబాద్ కి ఇప్పుడు వచ్చారు. 2020-21 అప్పుడు సిఆర్పిఎఫ్ అని చెప్పేసి ఒక ఎగ్జామ్ ఉంది మాకు, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ నర్సింగ్ ఆఫీసర్ కింద. సో దానికని వచ్చాను. ఆ తర్వాత మళ్ళీ ఇదే రావడం. ఇక్కడ రావడానికి మమ్మీకి 1.5 months నుంచి అడిగితే మమ్మీ ఒప్పుకున్నారు. అంటే అమ్మకి కొడుకు కోడిపెట్ట టైప్ అనమాట. అంటే ఇంట్లోనే ఉండాలి, నా కొడుకు ఎక్కడికి వెళ్ళకూడదు. అంటే వెళ్తే ఇంకా అమ్మలు అలాగే ఉంటారు కదా, కొడుకు ఏమైనా పాడైపోతున్నాడేమో, లేకపోతే బయట ఎక్కడైనా ఏదైనా చెడిపోతున్నాడేమో, వాటే లేదు అంటే వాడికి ఏమైనా గొడవలైనా అవుతాయేమో అని చెప్పి టెన్షన్ అమ్మకి. ఓకే, అమ్మ వర్షన్ ఓకే. మీ వర్షన్ లో మీరు చేసేది? అమ్మకి ఆపోజిట్ ఫుల్. అంటే చేసే పనులన్నీ కొంచెం అలాగే ఉంటాయిలేండి, పర్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ అమ్మ 9:30కి రమ్మంటే నేను 11 o'clock వెళ్తాను, అమ్మ తిడుతుంది. కానీ అనిపిస్తుంటదా అంటే అబ్బాయిలకి మదర్స్ కొంతవరకు రిస్ట్రిక్షన్స్ పెడతారు, ఎక్కువగా పెట్టారు, అవునా కదా? వెళ్తున్నారంటే జాగ్రత్త అంతవరకు, కానీ వాడిని ఆపి కూర్చోబెట్టడం అది ఎవరి వల్ల కాదు. సో మీకు ఇంతగానో ప్రొటెక్ట్ చేస్తున్నారు కాబట్టి మీ మదర్ చాలా గ్రేట్. అమ్మ గురించి చెప్పాలంటే చాలా ఉంది. మమ్మీ గురించి కొంచెం ల్యాగ్ కాదు, ఇది 2 minutes లో చెప్పేస్తాను. మా అమ్మ డాడీ బోత్ ఆర్ సెపరేటెడ్. 12 years బ్యాక్ సెపరేటెడ్. సో డాడీకి సమ్ బ్యాడ్ హ్యాబిట్స్ ఉండడం వల్ల మమ్మీ చూస్ చేసుకోలేకపోయారు. సో ఒకనొక టైంలోనే ఇంకా లైఫ్ ఇంత అయిపోయింది అని అనుకున్నాం. 2-3 days వరకు కరెక్ట్ ఫుడ్ లేదు, అలా ఏం లేదు. అలాగే మమ్మీ స్ట్రెస్లో ఉండిపోయారు, ఇలా అయిపోయింది నా లైఫ్ అని చెప్పేసి. సో ఒకనొక కాలేజ్లో మమ్మీ 10th class ఆ సర్టిఫికేట్తో ఒక కాలేజ్లో వెళ్ళారు. సో ఆ కాలేజ్కి వెళ్ళిన తర్వాత మమ్మీ చిన్న పనులు చేస్తూ ఉన్నారు. అలా చిన్న పనులు చేస్తూ అదే కాలేజ్కి ఇప్పుడు అడ్మిన్ చేశారు. 12 years అదే కాలేజ్లో మమ్మీ జర్నీ. టు బి ట్రూ, ఇన్స్పైర్ బై అమ్మ. అమ్మ నాకు మంచి ఇన్స్పిరేషన్. అంటే ఒక ఆడపిల్ల
ఒక మగాడి సపోర్ట్ లేకుండా వచ్చింది. అది ఇద్దరు కొడుకులు పెంచింది నేను మన్య, బోతర్ బిఎస్సి మెడికల్ పారామెడికల్ స్టాఫ్. ఓకే. ఇప్పటికీ మమ్మీని చాలా మంది ప్రౌడ్ గా చూస్తూ ఉంటారు. ఆ ప్రౌడ్నెస్ చూసి నాకు మా అమ్మ ఇది నేను సుజాత కొడుకునే, అమ్మ పేరు సుజాత కొడుకు నేను అని చెప్పేసి ప్రౌడ్ గా ఫీల్ అవుతుంటాను. ఓకే. జనరల్ గా మీకు తిట్టే వర్డ్స్ మీ మదర్? ఎందుకులేండి, నమస్తే ఉన్నారు అందరూ, చూస్తున్నారు అందరూ. ఏం కాదు, అందరికి ఇంట్లో జరుగుతూనే ఉంటాయి, చెప్పొచ్చు. అలాగే ఏం చెప్తా అంటే రే ఎక్కువ రే అని చెప్పేసి మా అమ్మ రాదని పిలుస్తారు. ఎందుకులేండి, అమ్మ చూస్తే తిడుతుందండి ఖచ్చితంగా. ఓకే. పాజిటివ్ మాట్లాడుకుందాం. పాజిటివ్ మాటలు తిట్టేస్తారు, ఫుల్గా మామూలుగా తిట్టేస్తారు. ఒక 1 hour తర్వాత నేను ఎవరి కోసం బతుకుతున్నాను, మీకోసమే కదా, మీకోసమే ఉంటాను కదా, మనకి వెనకాలంటూ ఎవరు లేరు, నువ్వు నేను అమ్మమ్మ అన్నయ్య, సో ఉండడం కొంచెం జాగ్రత్తగా ఉండండి, మీకోసమే బతుకుతున్నాను అని చెప్పేసి అంటారు. అండ్ మోస్ట్ ఏంటంటే నాన్న అమ్మ ఎక్కువ కాల్స్ పై నాన్న బన్నీ, నిక్ నేమ్ బన్నీ, ఎవరికి తెలియదు ఇప్పటికి వచ్చేది. అమ్మ కాల్ ఓన్లీ అమ్మకి మాత్రమే, అమ్మను ఒక పర్సన్కి తెలుసు మా అంకుల్ అని చెప్పేసి. దే కాల్ మీ బన్నీ అని పిలుస్తుంటారు. ఇది నేను పెట్టుకున్న నిక్ నేమ్, నేను మాత్రమే పెట్టుకున్న నిక్ నేమ్, ఇది ఓన్లీ అమ్మకి మాత్రమే తెలుసు. బన్నీ చూసుకో, కొంచెం జాగ్రత్త, అండ్ రేపొద్దున ఏమవుతుందో తెలీదు, ఎవరు ఎలా పోతామో తెలీదు, నేను పోతే మాత్రం ఖచ్చితంగా డైరీ చదువు అంటారు మమ్మీ. ఏం డైరీ? షీ హ్యాస్ అ పర్సనల్ డైరీ, బట్ ఇప్పుడైనా సరే తీసుకొని చదువుమంటది. వద్దు, అది చదివితే నాకు టెన్షన్ వచ్చేస్తుంది, ఏమున్నాయో తెలీదు. లక్షల్లో ఉన్న కోట్లలో ఉన్నడికి లక్షల్లో అప్పులు ఉంటాయి, లక్షల్లో ఉన్నడికి వేలల్లో అప్పులు ఉంటాయి, ఒక్కోసారి లక్షల్లో అప్పులు ఉంటాయి. అలాగే మాకు కొన్ని అప్పులు ఉన్నాయి. నాకు తెలిసి ఆ డైరీలో ఏముంటుందంటే, ఆవిడ ఉన్నంత వరకు మాకు ఈ అప్పు అనేది మా దగ్గర వరకు రాకూడదు, ఎంతైనా అమ్మే చూసుకోవాలి, నువ్వు చదువుకొని సెటిల్ అవ్వు, అంతకన్నా నాకు ఇంకేమొద్దు, నాకు రూపాయి పెట్టద్దు, నువ్వు బతుకు చాలు, నేను నవ్వుతా, అమ్మ నవ్వుతూ ఉంటుంది, అంతే. ఓకే. అంటే ముందే నువ్వే క్రియేట్ చేసేసుకున్నావు అయితే. ఇదే మమ్మీ ఖచ్చితంగా ఇదే చెప్తారు. కానీ మమ్మీ ఒక మాట అన్నదిగా, నేను పోయిన తర్వాత ఆ బుక్ చదువు అనేసి, అసలు అవ్వదు కదా. ఇప్పుడు కూడా అమ్మకి నేను ఎక్స్ప్రెస్ చేయలేదు. ఈ చావు అనే పేరు నాకు అంతగా నచ్చదు, ఎవరు అని చెప్పారు. ఎందుకంటే రీసెంట్గా మామయ్య తాతగారు, మా మామయ్య పోలిక సేమ్ ఫేస్ టు ఫేస్, అందుకే మా అమ్మకి నేను అంటే ఉంటుంది అంత ఇష్టం. వాళ్ళ సొంత తమ్ముడు పోలిక నాకు వచ్చింది. తాతగారు కూడా వాళ్ళ ఫాదర్, తాతగారు కూడా చనిపోయారు. సో నాకు ఈ పదం, చనిపోవడం పదం కొంచెం, మన ఫ్యామిలీలో ఎవరైనా అంటే నాకు కొంచెం మండిపోద్ది. చనిపోయిన తర్వాత అంటే నాకు బూతులు వచ్చేస్తాయి ఇంకా టైంలోనే. తను ఆ వర్డ్ యూజ్ చేసినప్పుడు నువ్వేం రియాక్ట్ అవ్వలేదా? నేను రియాక్ట్ అవ్వలేను, ఏంటమ్మా అని చెప్పేసి అంట, ఇంతకన్నా ఇంకేం చెప్పలేను. ఒక చూపు చూస్తా 2 minutes, ఏంటమ్మా ఇదే మాటలు అని చెప్పేసి అంతే. ఇప్పటికీ ఆవిడ సఫర్ అవుతుంది, సమ్ లెగ్స్ పెయిన్ తోటి, నర్వస్ ప్రాబ్లమ్స్ అదే న్యూరాలజీ ప్రాబ్లమ్స్ ఏమో అనుకుంటున్నాను, చూడాలి. ఓకే. మా అమ్మకి ఫ్రెండ్స్ అంటే అంతగా ఇష్టం ఉండరు, అంటే నమ్మదు, అంటే ఒక ఆడపిల్ల అలా వచ్చింది కదా, సో సొసైటీని అంతగా నమ్మదు, ఫ్రెండ్స్ని, అమ్మాయిని కూడా నమ్మదు, అమ్మాయిని అస్సలు నమ్మదు, ఛాన్స్, అబ్బాయిలు నమ్ముతుంది మళ్ళీ, అమ్మాయిలు నమ్మదు. సో నా ఫ్రెండ్స్ లిస్ట్లో ఎక్కువ నేను తిరిగే బ్యాచ్లో 5 to 6 members ఉంటారు, వీళ్ళతోనే తిరుగుతాను, వీళ్ళతోనే ఉంటా. నా డైలీ పని అంటూ ఏముండదు, జాబ్, హౌస్, జిమ్, బీచ్. వైజాగ్ కాబట్టి ఖచ్చితంగా బీచ్లో ఉండాలి. అక్కడ వైజాగ్లో ఎవ్రీడే 7 అయితే బీచ్ పక్క. మాకుండా గ్యాంగ్ ఉంటుంది, చైతు, ధన, అయ్యప్ప, కట్ట అని చెప్పేసి కట్ట ఉంటాడు, సిద్ధు, మేము అందులో ఉంటాం. మధ్యలో మా జిన్నుగాడు వస్తాడు, మీరు చూపించారు కదా జిన్ను, తను వచ్చి కూర్చొని పబ్జి గేమ్ ఆడేసుకుంటాం. మా అమ్మ అనుకుంటారు బయటికి వెళ్ళాక కొడుకు ఏమైపోతాడంటే, అప్పుడు నాకు అప్పుడు చెప్పాలనిపిస్తుంది, నీ కొడుకు ఏం కావట్లేదు, బీచ్ రోడ్లో కూర్చొని గేమ్ ఆడుతున్నాడు అంతే. చెప్పలే ఎప్పుడు? మరి చెప్పా. సో మన వైజాగ్ ఏపీలో ఏంటి అంటే 10 తర్వాత పోలీసు వాళ్ళు కొంచెం స్ట్రిక్ట్ అవుతారండి, అంటే మీ అంత కాదు. ఇక్కడ నేను హైదరాబాద్లో చూసా 12 అయినా 11 అయినా, సో 12 అయినా 1 అయినా 2 అయినా ఏం అనట్లేదు, ఓన్లీ షాప్స్ క్లోజ్ చేస్తున్నారు. అక్కడ అలా కాదు, 10 అయితే పోలీసు మాయలు వచ్చేస్తారు, వచ్చి తీసుకెళ్ళిపోతారు. వాళ్ళకి మనం డ్రింక్ చేయకుండా ఉండకపోతే మనం సమాధానం చెప్పొచ్చు, వెళ్ళిపోతాం సార్ అండి. సో అమ్మ ఏంటంటే అందుకే 9:30 లోపు ఇంటికి రమ్మంటుంది. ఎందుకు డ్రింక్ చేస్తావు? చిచ్చి అడను కాదండి, చిచ్చి అది కాదు, 10:30
అంటే 10:30 అయితే పోలీసులు వచ్చేస్తారు. సో నా బండి ఎన్ఫీల్డ్ సౌండ్ డడ్ అని కొడుతుంటాయి కదా, సో సౌండ్ పొల్యూషన్ వచ్చేస్తుంది. మార్చేస్తాను సైలెన్సర్ అంతా. సో 10 అయ్యేసరికి ఫ్రెండ్స్ గ్యాంగ్గా కూర్చుంటే పోలీసు సమ్ ఏదో క్రైమ్ అనుకొని పెట్టి కేసుల్లో పెట్టేస్తారు. సో అందుకని చెప్పేసి అమ్మ వచ్చేమంటారు. అంతే, అమ్మకి అదే కంగారు. నా కొడుకు లేట్గా వస్తాడు, తొందరగా రావాలి. నేనేం చేస్తాను, కూర్చొని గేమ్ ఆడడం తప్ప ఇంకే తప్పు పనులు చేయను. కానీ అమ్మకి తెలియదు ఏంటంటే చెప్పొచ్చు నెక్స్ట్ నేను అమ్మకు తెలియదు ఏంటంటే అన్ని ఆపోజిట్ చేస్తుంటాను. ఇప్పటిదాకా గట్టిగా డిప్రెస్ అయిన సిచ్యువేషన్స్ ఏమన్నా ఉన్నాయా? డిప్రెస్ సిచ్యువేషన్స్ అంటే ఏం లేదండి. అంతేం లేదండి లైఫ్లో. అందరిలాగా అంటే ఉంటుంది, డిప్రెషన్స్ ఉంటాయి. బట్ నేను అంత ఎడిక్షన్ అంతే అవ్వలేదు డిప్రెషన్లోకి. టు బి ట్రూ, అమ్మకి తెలుసు నా లవ్ ఫెయిల్యూర్ గురించి. లవ్ ఫెయిల్యూరా? 25 years వచ్చింది. లవ్ ఫెయిల్యూర్ అవ్వకుండా ఒక అబ్బాయి 25 years వచ్చిందంటే ఖచ్చితంగా లవ్ ఫెయిల్యూర్ అయ్యి ఉంటాడు. అంతేంటో షూర్గా, పక్కాగా. 25 ఏళ్ళు ఏంటండి, 22 yearsకే లవ్ ఫెయిల్యూర్ అయిపోయాను నేను. 22 yearsకే లవ్ ఫెయిల్యూర్ ఏముందండి, అలా ఎట్లా అవుతుంటే అలా అని చెప్పి సాగిపోకుండా అమ్మ దగ్గరికి వచ్చి చేర్చామండి. ఎన్ని ఇయర్స్ లవ్? 3-4 years ఉంటుందండి. ఎందుకు బ్రేకప్ అయింది? సో వాళ్ళ ఫాదర్ ఎక్స్పైర్ అవ్వడం వల్ల ఒక మాట అన్నది, మా ఫాదర్ ఉన్నప్పుడు నువ్వు అంటే నాకు, మా ఫాదర్ నేనంటే ఇష్టం, చాలా చాలా ఇష్టం. బట్ ఏంటంటే ఒక రీజన్ దొరికింది అమ్మాయికి. వాళ్ళ ఫాదర్ ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత డాడీ ఉన్నప్పుడైతే ఒప్పించుకొని పెళ్లి చేసుకున్నావాడిని. అంటే ఏంటి అంటే, ఈ డాడీ చనిపోయారు కదా, పైన చూస్తూ ఉంటారు. సో డాడీ చూస్తుంటారు కాబట్టి నాకు నచ్చదు అని చెప్పేసి అన్నది. నేను ఇంకేం చెప్పలేకపోయాను. నేనేం చెప్తానండి అమ్మాయికి అంతగా, ఒక్క మాటతో అంతే. ఇంక అప్పటితో అయిపోయింది. 1 week రిటర్న్ కొడితే అక్కడ వేరే కొడితే అబ్బాయితో మాట్లాడుతుంది అమ్మాయి. ఒక బండి మీద వెళ్తున్నా, వాళ్ళ ఇంటి వైపు వెళ్ళా, ఒక అబ్బాయితో క్లోజ్గా వెళ్తుంది హక్ చేసుకుంటూ. టప్ 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 అని కొట్టేసుకుంది. అంటే బ్రేకప్ అయిపోయింది, వదిలేసా. బట్ ఉంటుంది కదా, తిన్న ఎక్స్ నా గర్ల్ ఫ్రెండ్, ఒకప్పుడు ఇష్టపడేదాన్ని అని. ఒకప్పుడే 1 week అంటే ఎంత డిస్టెన్స్ ఉంది అంటే, ఆల్రెడీ ఉన్నందుకే నీకు అలాంటి రీజన్ చెప్పాల్సి వచ్చినట్టుంది కదా. అప్పుడు ఇష్టపడిన అమ్మాయి అంటే, తను వెహికల్ ఎటు వెళ్తుంటే నేను అటే వెళ్తున్నా, కానీ ఎటు వెళ్తున్నా నాకు తెలియట్లేదు. నార్మల్గా తన వైపు చూస్తున్నా. ఒక దగ్గర ఆగారు, ఒక ప్రైవేట్ ప్లేస్లోనే. సో అర్థం చేసుకోవాలి మనమే, ఓకే దే ఆర్ ఇన్ రిలేషన్షిప్ అని చెప్పేసి. సరే వీళ్ళు మూవ్ అని. తర్వాత నెక్స్ట్ టైం కలిసింది. కలవడం అంటే మేము అనుకొని కలలేదు, అన్ఎక్స్పెక్టెడ్గా కలిసాం బీచ్ రోడ్లోనే. అంటే హాయ్, బాయ్ అంటే బాయ్, అంతే. ఇంకా అంతకన్నా ఇంకేం లేదు. అంటే తనని మీరు చూసినట్టుగా తనకు తెలుసా? తెలియదు. ఇదే బెస్ట్ అండి. ఏమో చెప్పలేము. తనకి మళ్ళీ ఆ పాస్ట్ ఫీలింగ్ రావచ్చు, మళ్ళీ తను కూడా హర్ట్ అవ్వచ్చు, తను కూడా ఏదైనా అనుకోవచ్చు కదా. అంత అమ్మాయికి అవసరం లేదని చెప్పేసి, అంత అమ్మాయి ఆ పెయిన్ భరించలేదేమని చెప్పేసి మళ్ళీ అబ్బాయికి అమ్మాయికి గొడవ రావచ్చు. దూరం చూసి అంతే వెళ్ళిపోయా. ఎంతకన్నా ఇంకేం చేయలేదు. ఇవన్నీ మమ్మీ తెలుసు. షూర్ అబౌట్ ఆల్. ఓకే. నేను షేర్ చేసుకున్న తక్కువ మంది అండి. ఓకే. అందులో అమ్మ మెయిన్. అన్ని పనులు చెప్పను, అబ్బాయిని అన్ని పనులు చెప్పను. ఫ్రెండ్స్ తోటి ఇవి చెప్పం. చిన్న ఇలాగా నేను డీప్గా హర్ట్ అయ్యి నేనేదో అయిపోతాను అన్న టైంలో అమ్మకి చెప్తే మైండ్ సెట్ అయిపోద్ది. ఎలా మోటివేట్ చేస్తారు? మోటివేషన్ పెద్దగా ఆవిడది ఏమున్నదు, చెప్పరు కూడా అంతగా. ఒకటే మాట తీసేస్తుంది అమ్మ, ఒకటే మాట. అమ్మాయిలు అంత సెన్సర్గా ఉండరు. ఉంటే 2-3% మ్యాక్సిమం, 100లో మ్యాక్సిమం 2-3%. ఏది కాకపోతే ఇంకోటి రా అంతే. మమ్మీ ఇలాగే ఇస్తారు. ఏడుచుకొని చెప్తున్నప్పుడు తల మీద ఇలా అని పడుకున్నాను, ఏమవుతుంది అని చెప్పేసి మార్నింగ్ పట్టుకొని ఏడ్చిన రోజులు ఉన్నాయి. 2 గంటలకి ఏడ్చుకొని, 2 గంటలకి నైట్ టైం. లవ్ విషయంలో అప్పుడులో నెబ్బి టైంలో అండి, ఎందుకులేండి ఇప్పుడు అవన్నీ. తర్వాత ఓకే ఫైన్, సెట్ అయిపోయింది మొత్తం, అంతా సెట్ అయిపోయింది. అండ్ మెయిన్ రీజన్ ఏంటంటే ఫ్రెండ్స్. అమ్మమ్మ, అన్నయ్య, పిన్ని, వీళ్ళ తర్వాత నేను ఎక్కువగా ఇష్టపడే ఫ్రెండ్స్. మామూలుగా మాకేం ఇవ్వవసరం లేదు, మేము చేసుకోవసరం లేదు. ఈ ప్యాంట్ రేపు ఎవడేస్తారో తెలియదు, ఈ షర్ట్ ఎప్పుడు వేస్తారో తెలియదు. ఫ్రెండ్స్ ఎలాగ ఉంటాం కదా. సో అలాగా మా ఫ్రెండ్స్ చెప్పే కదా, వీళ్ళు ఎక్కువ రోజు ఉండేది చైతు, అయ్యప్ప, ధన, వీళ్ళతో ఉంటాను. నేను ముగ్గురితో ఎక్కువ ఉంటాను. లవ్ నుంచి బయటకు రావడానికి మెయిన్ రీజన్ ఏంటి? దెర్ ఇస్ నో రీజన్ అండి, దెర్ ఇస్ నో రీజన్. ఎలా రావచ్చు? చాలా మంది ఫెయిల్యూర్స్ ఉన్నారు కదా,
అంటే వాళ్ళు ఈ టైంలో డిబ్బీలు అయి ఉండొచ్చు. యా అవును. రీజన్ అంటూ ఏం లేదండి. నాకు కొంతమంది సజెస్ట్ చేశారు, అడిగారు, అన్నయ్య ఇలాగా అయింది కదా నీకు, ఏంటి ఎలా అయ్యావంటే, ఒక్కటే, చచ్చిపోయి ఏం చేసుకుంటావురా సూసైడ్ వరకు వెళ్ళి. నేను బైబిల్ బాగా నమ్ముతానండి, క్రిస్టియన్, బైబిల్ని బాగా నమ్ముతాను. బతుకున్నప్పుడు ఎంత ఉందో ప్రెసెంట్ ఇది నరకమని నేను నమ్ముతాను మామూలుగా అయితే. చనిపోయిన తర్వాత ఈ సూసైడ్ అనేది చాలా పెద్ద క్రైమ్లా ఉంటుంది పైన. ఇప్పుడు నేను షూ వేసుకోలేదు, ఆ గోడ నాకు చిటికన వెళ్తే వెళ్తే పెయిన్ వస్తుంది కదా, దీనికి మోర్ దెన్ 100 times. అంటే ఒక బైబిల్లో చిన్న రాసి ఉంటుంది, పైన నరకంలో చీమ చావదు మనం చావము, అంటే సారీ మంట ఆగదు చీమ చావదు, అంటే ఇంకా ఆ నరకంలో ఉంటూనే ఉంటాం. సో ఈ క్రైమ్ అయితే ఇవి చంపుకోవడాలు అండ్ సూసైడ్ చేసుకోవడాలు, టు బి ట్రూ బ్యాడ్ వర్డ్స్ యూస్ చేయడం, ఇవన్నీ క్రైమ్ కింద వస్తుంది. సో నేను నరకాన్ని చాలా బాగా గట్టిగా నమ్ముతానండి. దేవుని అంత గట్టిగా నమ్ముతాను, కానీ చర్చికి వెళ్ళను అంతగా భయం. ఎందుకు? నిద్ర వచ్చేస్తుందండి చర్చిలోని. వాక్యం వింటుంటేనా? వాక్యం వింటుంటే నిద్ర వచ్చేస్తా. ఆ ఫాదర్ గారు ఒక వాక్యం చెప్తుంటారు, మా అమ్మగారు చూస్తా. అప్పుడు అంటది మమ్మీ, సాతాను నీ వెనకతలే ఉన్నాడు అని. ఎగ్జాక్ట్లీ ఇదే అంటారు. సాతాను నిన్ను ఆయన దగ్గరికి వెళ్లకుండా నీ దగ్గరికి వశపరుచుకుంటున్నాడు అని చెప్పేసి అంటారు. అది సో ఒక్కొక్కరికి చెప్తాను, ఇలాగా చెప్తా, ఇది అనేది ఇలా ఉంటుందా నేను చెప్తా, ఖచ్చితంగా చెప్తా, ఇలాగ నరకం ఇలా ఉంటుందిరా నువ్వేం చేసుకుంటే. ఒక్కసారి ఫోకస్ చేయి, 21 days చేస్తే కానీ ఖచ్చితంగా. మమ్మీ చెప్పాను నాకు, 21 days ఏదైనా అలవాటు చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా అది జరుగుతుందని. వర్కౌట్కి వెళ్ళు అంటాను. వర్కౌట్ నిజం చెప్తున్నా, ఒక అమ్మ మీద కోపం జిమ్ మీద చూపిస్తే పక్కాగా వర్కౌట్ అవుతుంది, పక్కా డ్యామ్ ష్యూర్, అది డ్యామ్ ష్యూర్ ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. నేనైతే అదే చెప్తా, ఫ్రెండ్స్తో ఎక్కువ ఉండు, జిమ్కి వెళ్ళు, జాబ్ చేసుకుంటూ ఉండు, మూవీస్ చూడు. ఖచ్చితంగా మూవీస్ చూసినప్పుడు అక్కడేదో లవ్ గురించి ఏదో కొంచెం వస్తూ ఉంటుంది, అది మేబీ నువ్వు తీసుకోవచ్చు గుండెల వరకునా, అది లైట్ తీసేసుకో. మళ్ళీ జిమ్కి వెళ్ళు, ఫుడ్ తిను, స్లీప్ అయ్యి, తిరుగు, హ్యాపీగా తిరుగు, బాగుంటుంది. ఏమో చెప్పలేము, ఒకనొక టైంలోని అమ్మాయి దీని దగ్గర రావచ్చు, అప్పుడు దొబ్బాను. మనకు ఒక టైంలోనే తను నా దగ్గర రా అన్నప్పుడు తను రాలేనప్పుడు, నువ్వు సక్సెస్ అయినప్పుడు తను వస్తే దొబ్బాను. తను ఎంత జెన్యూన్ అయినా సరే వద్దు చెప్పలేం. రేపు పొద్దున్న తనే వచ్చి మళ్ళీ వెళ్ళిపోతే మళ్ళీ ఆ పెయిన్లో మళ్ళీ నువ్వు వెళ్తావా? అవసరం లేదు. నీ లైఫ్ లో నీ పర్సన్ మళ్ళీ రిపీట్ రాలేదా? లేదండి, తను అసలు నా మొహం కూడా చూడదు. ఓకే, దెన్ ఐ మీన్ రిలేషన్ రైట్ నౌ విత్ అనదర్ వేరే పర్సన్. దట్ పర్సన్ ఇస్ పాస్ట్. లేదండి, అమ్మాయి ఎప్పుడు మేము అట్లీస్ట్ అమ్మకి క్లోజ్, వాళ్ళు దే క్లోజ్ టు మై మదర్, సో క్లోజ్. నా కోసం కాకపోయినా అమ్మ కోసం రండి అని చెప్పేసి అంటుంటాను. అయినా వాళ్ళు చేస్తారు. అండ్ మమ్మీ కూడా మూవ్ ఆన్ అయ్యారు, ఓకే మెల్లిమెల్లిగా. మమ్మీ కొంచెం ఫీల్ ఉంటుంది, అంటే ఒకప్పుడు కలిసి తిరిగే వాళ్ళు, ఇప్పుడు జిల్లా తయారయ్యారు. రిలేషన్ కాబట్టి మ్యారేజ్ ఎప్పుడు? అది నేను చెప్పలేనండి, టు బి ట్రూ. ఓకే, రిలేషన్ అంటే ఉన్నాను, ట్రూగానే ఉన్నాం, కానీ అది ఎప్పటి వరకు ఎంతవరకు దారితీస్తుందో తెలియదు. ఎందుకలా? ఇది కొంచెం పర్సనల్. ఒక 2 minutes, ఒక్క 2 seconds చెప్పేస్తా. నేను లవ్ చేస్తే నీతో పాటు మీ అమ్మ నాన్న కూడా నాకు కావాలి, నువ్వు ఒక్కదాన్ని వస్తే నాకు వద్దు, వాళ్ళు కూడా ఇష్టపడతాను నేను, అంతే. అదే చెప్పా, తను కూడా యాక్సెప్ట్ చేసింది. అంటే తనేమన్నది, తను వద్దనా? లేదు, తలని కాదు, తను నా కోసం ఏం చేయడం ఇష్టమే. బట్ ఏంటంటే తను కూడా అంతే, వాళ్ళ మదర్ ఫాదర్ ఒప్పుకుంటేగానే తను వస్తుంది, లేదంటే రాదు తను. ఇప్పుడు ఈ రిలేషన్ ఎన్ని ఇయర్స్ అవుతుంది? 2.5 years. ఫస్ట్ మీరు ప్రపోజ్ చేస్తారా? ప్రపోజల్ తీసుకోలేదండి. వి డిడ్ంట్ ప్రపోజల్ టుగెదర్. అండ్ తను ఏంటి అంటే కొంచెం ఆవిడ కొంచెం గేర్ ఎక్కువ. గేర్లో ఇప్పుడు మీకు కోపం ఉంది నా మీద, అయినా మీరు నాకు ప్రేమ చూపిస్తున్నారు, దాని అర్థం ఏంటి? ప్రేమ ఉందనే కదా చూపిస్తున్నారు కదా కోపంగా. అరే ఇప్పుడు నువ్వు ఒక పని చేస్తున్నా, వాళ్ళ ఇంతవరకే డ్రింక్ చేయమని చెప్పిస్తాను ఫర్ ఎగ్జాంపుల్, అంట ఇంతవరకే డ్రింక్ చేయు అన్న, 2 pegs తాగు అన్నది, 3rd peg తీసుకుని పట్టను కొట్టి కరెక్ట్ కాదు, తప్పు, నువ్వు ఇంటికి వెళ్ళాలి, కరెక్ట్గా ఇంటికి వెళ్ళాలి, చక్కగా ఇంటికి వెళ్ళాలి. సో అంటే చేసే పని లిమిట్లో చేయి, ఏదైనా తప్పు చేస్తే కొడుతుంది, తప్పు చేస్తే ఖచ్చితంగా కొడుతుంది. ఓకే, కానీ అన్న నాకు కొంచెం కోపం కూడా పుట్టడం గట్టి గుద్దే అనిపిస్తుంది. ఎందుకు? అంతే ఇష్టం. ఓకే, కానీ అంటే కొన్ని గొడవలు కూడా జరుగుతుంటాయి ఇక. అవుతుంటాయండి. ఎక్కువగా ఏ విషయంలో జరుగుతుంది? ఏ విషయంలో అంటే పొసెసివ్,
నేను టైం ఇవ్వలేనండి నిజంగా, టైం ఇవ్వలేను. నేను చెప్పేస్తాను, ఒకప్పుడులా లేను. ఒక్కరితోనే కాదు, ఫ్రెండ్స్తో కూడా ఎక్కువ టైం ఇవ్వలేను నేను. ఏంటి అంటే ఇది నా లైఫ్, నాకంటూ ఒక లైఫ్ ఉంది. ఇది ఒక్క పర్సన్కి మొత్తం ఇచ్చేస్తానని కాదు, నీకు ఇవ్వాల్సిన టైంలో నీకు ఇస్తా, లేదంటే లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్ వచ్చారు, బయటికి వెళ్ళాం. సో ఆ టైంలో తనకి నేను చాట్ చేయలేను, కాల్స్ చేయలేను కదా, ఫ్రెండ్స్తో చిల్ అవుతున్నాను కదా. సో నేను ఆ టైం ఇవ్వలేను. సో తను కొంచెం ఒకప్పుడు ఇచ్చేవాడిని ఎక్కువ. రిలేషన్ స్టార్టింగ్లో బాగుంటాయి కదా మిస్, స్టార్టింగ్ చాలా ఎస్ ఎస్ అంటారు కదా, అలాగా స్టార్టింగ్లో ఎక్కువ టైం ఇచ్చేవాడిని. ఇప్పుడు అప్పట్లో ఆ విషయం తప్ప ఇంకే విషయంలో గొడవ రావట్లేదు. షీ గెట్ మోర్ పొజెసివ్, చాలా పొజెసివ్ ఎక్కువ. ఇంకా లవ్ గురించి ఎందుకులేండి, తను తెలిసి నేను ఎలాంటి ఉన్నాను, మంచి అమ్మాయి, ఖచ్చితంగా పెళ్ళి అయితే మాత్రం నేను బాగా చూసుకుంటాను. నేను నన్ను చూసుకోవాల్సిన లే, నన్ను చూసుకుంటాను. నేను శాలరీ మంత్లీ తనకి ఇచ్చేస్తే చాలు, అంతే. ఓకే, ఇప్పుడు ఫ్రెండ్షిప్ బెస్ట్. లవ్తో ఫ్రెండ్షిప్ నేనైతే కంపారిజన్ చేయట్లేదు. లవ్ పేరు వచ్చినప్పుడు ఫ్రెండ్స్ అయితే కరెక్ట్గా మంచిగా, వాళ్ళైతే మంచి మెడిసిన్ ఇస్తారు వాళ్ళు. మెడిసిన్ అంటే అదేదో కాదండి బాబు. మోస్ట్లీ నాకు ఎక్కువ పెయిన్ వచ్చినప్పుడు ఐ గో ఫర్ చైతూ ఉన్నాడు, చైతన్య కృష్ణ, తింటూ ఉంటాను. పెయిన్ వచ్చినప్పుడు, నాకు బాధ వచ్చినప్పుడు వీడితో చెప్పుకుంటాను. అండ్ మోర్ ఓవర్ ఏంటి అంటే, వీడియో నాకు ఈ రీల్స్ వరకు పవన్ ఇలా వచ్చాడు అంటే ఒక 30K వరకు నేను సంపాదించుకున్నా నా ఓన్గా. మిగతా ఈ 30K వచ్చిందంటే వీడి వల్లే. ఓకే, వీడు కొంచెం కుళ్ళు పడుతున్నాడు. ఎందుకు? వాడికి లైక్స్ రావట్లేదు వాడికి కొంచెం ఎక్కువగా, కానీ నా హ్యాపీనెస్ వాడు హ్యాపీనెస్ గా ఫీల్ అవుతాడు నాతో. అంటే అన్య అని పిలుస్తూ ఉంటాను ఎక్కువ. అంటే అన్య అంటే ఒకనొక టైంలోనే. సో వీడు నాకు కొంచెం క్లోజ్ అయ్యాడు, బ్రదర్గా చూసుకుంటాడు నన్ను, తమ్ముడుగా అని చెప్పి యాక్సెప్ట్ చేస్తాడు. కానీ ఇప్పుడు అన్నదమ్ములుగా పిలుచుకోము, ఏరా గీరా పోరగా అని చెప్పేసి పిలుచుకుంటాం. కానీ ఏంటంటే వీడు నాకు సపోర్టివ్ బాగా. ఏదైనా పెయిన్ వస్తే, ఆకలేసిన, ఒక్కొక్కడికి ఒక్కొక్క క్వాలిటీ ఉంటుంది. చైతురికి ఎవరికైనా ఆకలేస్తే వీడి పాకెట్లో మనీ లేకపోయినా అప్పు తెచ్చి మరి ఆకలితో ఉన్నోడికి అన్నం పెడతాడు. చాలా ఇష్టం నాకు వీడి దాంట్లోనే. ఫ్రెండ్కి ఆపద వస్తే మాత్రం ఎక్కడికైనా ఎంత దూరమైనా పోతాడు, ఎంత దూరమైనా. అప్పటికి ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోలేదు వీడి దాంట్లో. ఇది అయ్యప్ప లైక్ వీడు కొంచెం కిడ్ టైప్ అనమాట, చిన్నపిల్ల టైప్. మైండ్ మెచ్యూరిటీ ఎక్కువ ఉంది, చిన్నపిల్ల టైప్. అలుగుతాడండి చీటికి మాటికి. ముగ్గురు ఉన్న ఫ్రెండ్స్, వీడిని కలిసి బయటికి వెళ్ళదు ఫుడ్ తినడానికి. వీడికి అప్పటికి పిలిచాం, వీడికి చెప్పాక వీడిని పిలిచాను. సో వీడు ఏం చేస్తాడు, ముందాడు పిలిచాక ఆడితే వెళ్ళు, నాతో ఎందుకులే, అంతే. ఆ మనిషి అంతే, మంచి పర్సన్. వీడిది ఎక్కువ షేర్ చేసుకోలేకపోవచ్చు, కానీ వీడంటే నాకు చాలా ఇష్టం. 3 ధన, ప్రేమ ఎంతమందికైనా పనిచేస్తాను నేను. వాడే ధన, నేను ప్రేమ ఎంతమందికైనా పంపించేస్తాను. శత్రువును కూడా మిత్రువుగా చూసుకుంటాడండి వీడు, ధన అనే పర్సన్. మోస్ట్లీ నేను ధనతో ఎక్కువ ఉంటాను. మీ సెల్ఫ్ చెప్పండి. మై సెల్ఫ్ పవన్ ఫ్రమ్ వైజాగ్. వాళ్ళని ఎట్లా చెప్తున్నారు, ఆ విధంగా చెప్పండి. నా గురించా? లేదండి, నాకు కొంచెం షార్ట్ టెంపర్ ఎక్కువ. అరిచేస్తాను, అరిచిన 1 అవర్కే మళ్ళీ కూల్ అయిపోతా, మళ్ళీ వెళ్ళి సారీ చెప్తాను. కొంచెం షార్ట్ టెంపర్ ఎక్కువ. కొంచెం ఏంటంటే అబద్ధాలు ఎక్కువ నచ్చదు. అబద్ధాలు మండిపోతాను నాకు అబద్ధాలు చెప్తుంటే. అంతే, నా గురించి ఏం లేదండి, నా గురించి వాళ్ళకే తెలుసు, నాకు అమ్మ బాగా. ఓకే, వాళ్ళని ఇక్కడ కూర్చోవట్లే కదా నేను, అందుకని మీకు అడుగుతున్నాను. లేదు, నేను మామూలుగా అందరితో, నేను ఇంట్రోవర్ట్ అండి, మోస్ట్లీ ఇంట్రోవర్ట్. బట్ ఏంటంటే ఇంట్రోవర్ట్ అనుకుంటాను నేను, కానీ బాగా కలిపేస్తానండి. నేను కలిసిపోతాను ఫ్యామిలీతోని, ఫ్రెండ్స్ తోటి చాలా త్వరగా కలిసిపోతాను, చాలా త్వరగా కలిసిపోతాను. ఇప్పుడు లైఫ్ గోల్ ఏంటి? లైఫ్ గోల్ ప్రెసెంట్ బీఎస్సీ అవుతుంది. సో ఆఫ్టర్ దట్ ఐ గో ఫర్ అబ్రాడ్, అంటే ప్లాన్స్ గో ఫర్ అబ్రాడ్. ఇక్కడ గవర్నమెంట్ జాబ్స్ వస్తే పోస్టులు పడుతున్నాయి. ఇఫ్ ఐ పాస్, ఇఫ్ ఐ గెట్ గవర్నమెంట్ జాబ్ హియర్, ఐ విల్ బీ హియర్. లేదు అంటే అబ్రాడ్. ఓకే, అబ్రాడ్, యూకే ఇట్ సైడ్. స్టార్టింగ్లో 30K ఫాలోవర్స్ రావడానికి చాలా కష్టం పడి 30K వచ్చారు, కానీ ఇప్పుడు ఈజీగా వెళ్ళిపోతున్నాయి రీల్స్. ఈజీగా ఏమి వెళ్ళవండి. నా ఫ్రెండ్ లిస్ట్లో జిన్ను ఉన్నాడు కదా, జిన్ను చైతు అని చెప్పేసి. జిన్ను, చైతు, హేమంత్, అబ్బు, అంటే వీళ్ళు కొంతమంది వైజాగ్ ఇన్ఫ్లుయెన్సర్స్లో ఒక సినిమాటిక్ వేలో ఒక సాంగ్ ప్లాన్ చేస్తారు. అవును, ఈ సాంగ్కి కరెక్ట్గా లైక్స్ రావు. జనాలు ఎందుకు ఇష్టపడరో తెలీదు. కరెక్ట్గా లైక్స్ రావు, వ్యూస్ రావు. ఒక 100K వ్యూస్ వస్తావు, 10K లైక్స్ వస్తాయి చాలు.
ఇప్పుడు 100K వ్యూస్ కూడా రావట్లేదు, ఎందుకో తెలియదు. అదే ఒకడు స్లో మోషన్ వాక్ చేశాడు అనుకోండి, వాడు నవ్వు బాగుంది, అది బాగుంది, ఇది బాగుంది, హెయిర్ బాగుంది, డ్రెస్సింగ్ స్టైల్ బాగుంది అని చెప్పేసి వాడికి 50, 60, 70, 80K లైక్స్. కష్టపడి చేసినవి వాళ్ళకి రావు, మ్యాక్సిమం రావు. సో మేము మా బ్యాచ్లో ఎక్కువగా చేసేది సినిమాటిక్ వేలో చేస్తాం. లైక్స్ రావు, కోపం వస్తుంది, మండిపోతుంది. కష్టపడి చేసిన దానికి రాకుండా యాక్టింగ్ చేస్తూ ఉండాలి. యాక్టింగ్ చేయాలి. ఒక ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ ఏంటంటే అయితే వాడికి యాక్టింగ్ ఉండాలి, డ్యాన్స్ ఉండాలి, వాడికి అదర్ స్కిల్స్, ఆర్టిస్ట్ కానీ ఇట్లా అదే లైక్ డ్రాయింగ్ స్కిల్స్ కానీ ఇలా ఏవైనా, సింగర్ కానీ ఏవైనా సరే వాడికి ఒక స్కిల్ ఉండాలి. ఏంటంటే నవ్వుతూ వెళ్ళిపోయి నడుచుకుని వెళ్ళిపోతుంటే దానికి లైక్స్ నాకు అర్థం కాదు. దానికి నీ వాక్ బాగుంటుంది, నీ స్మైల్ బాగుంటుంది, ఏడుస్తూ చేయి రీల్, నీ యాక్టింగ్ బయటకు వస్తుంది, డ్యాన్స్ చేయి, నీకు స్కిల్ బయటకు వస్తుంది, ఒక డ్రాయింగ్ చేయి, ఒక సింగర్ అవ్వు, ఒక మ్యూజిక్ ప్లే చేయి, ఈ దాంట్లో ఒక స్కిల్ ఉంది, నేను ఫాలో అవ్వు. అంటే నా పరంగా చెప్తున్నా, వేరే వాళ్ళ గురించి నేను చెప్పట్లేదు. ఓకే, మీ లైఫ్ లో మీరు పెట్టుకున్న ట్యాగ్ లైన్ ఏంటి? ఓకే, ట్యాగ్ లైన్ అంటే ఓకే పవన్ అంటే ఒక అల్లరి వెళ్ళాడు, మంచిగా కలుస్తాడు, అంతే. అంతకన్నా నాకు ట్యాగ్ లైన్ లేదు. ఓకే, ఇప్పుడు మీరే ఉన్నారు, ఒక బ్రదర్ ఉన్నాడు. బ్రదర్ ఈ రోజు తను మాట్లాడు నాతోటి, రేపు పొద్దున్న కూడా నాకు అదే రెస్పెక్ట్ ఉండాలి. బాగా మాట్లాడతాడు, బాగా ఉంటాడు, మంచి అబ్బాయి, కలిస్తే ఫ్రెండ్లీ, అంతే. గొడవకి వెళ్ళండి, గొడవలు అంటే నాకు చాలా భయం, చాలా. కానీ ఆ భయం కనిపించదు, ఒకవేళ వెళ్తే మాత్రం ధైర్యంగా వెళ్ళిపోతాను. కానీ ఆడికి తెలియదు, లోపల కొట్టేసుకుంటుంది నాకు గుండె టప్ 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 అనేది. గొడవలు అంటే చాలా భయం నాకు. వెళ్ళిపోవడం అయితే ధైర్యంగా వెళ్ళిపోతారు. అంటే ధైర్యంగా అంటే నేను లైక్ ఫైట్ కోసం వెళ్ళను, లైక్ మాట్లాడి తేల్చేసుకుందాం, అదే సెటిల్మెంట్. అంతవరకు సెటిల్మెంట్ వరకు మాట్లాడి తేల్చేసుకుందాం, గొడవల వరకు వెళ్ళను. ఫైనల్ గా మీ మదర్ కోసం, అమ్మ కోసం, ఆవిడే నాకు లైఫ్లో కర్త కర్మ క్రియ, ఆవిడ లేకపోతే నేను లేను. ఇదే ఫైనల్ ఇంకా అమ్మతోటి. థ్యాంక్ యూ సో మచ్. మీ లవ్ ఏమన్నా చెప్తావే లాస్ట్ కి? కొంచెం కోపం తగ్గించుకోమంటున్నా అంతే. మంచి కోపం ఎక్కువ, మంచిగా కోపం చూసి ఇష్టపడ్డాను లేండి, అది కూడా రీజనే. ఎందుకు కొట్టిందా ఏంటి చెప్పు? కొడుతుంది, అలాగే ఇష్టంగా కొడుతుంది, ఇష్టం, బాగా ఇష్టం నాకు అలాగే. కానీ సడన్ గా కొడితే కొంచెం షార్ట్ టైంలో వచ్చేస్తుంది నాకు. పట్టం కొడితే నాకు ఏదో అయిపోతాను, సైక్ అయిపోతాను. నువ్వు రివర్స్ ఎప్పుడైనా అయ్యావా? లేదు, కొట్టలేదండి. నేను ఏదో ఒకసారి కొట్టే సరదా టెక్ అని. నేను సీరియస్ అవుతే వేరేగా సీరియస్ అవుతానండి, దగ్గరికి వెళ్ళి ఏంటి 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 అంటాను, అంతే. ఓకే, ఫైనల్ గా మీ ఫాలోవర్స్ కోసం చాలా మంది అడుగుతున్నారు, నాకు సపోర్ట్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి, నేను సపోర్ట్ చేయను. వీళ్ళందరికీ ఒకటే చెప్తాను, సపోర్ట్ అంటే ఏమి ఉండదు. నువ్వు రీల్ చేయు, మంచిగా అది ఫేమ్ అయిందా లేదని పక్కన పెడితే, నీకు ఇష్టం వచ్చింది నీ రీల్, నీ ఎక్స్ప్రెషన్తో, నీ టేకింగ్తో మీరు తీసుకోండి. అది బాగా వైరల్ అయితే మంచిది, లేదు వైరల్ కాలేదు, ఈ రీల్ చూడన్నా చాలా బాగుంటుంది, నాకు నచ్చితే నేనే సపోర్ట్ చేస్తాను. ఇప్పుడు నాకు ఒక 60,000 ఫాలోవర్స్ ఉన్నారు, వాళ్ళు ఎవరు నన్ను ఫాలో అవ్వండి అని చెప్పేసి నేను ఎవరికి అడగలేదు. నా వీడియోస్ నచ్చి నన్ను ఫాలో అయ్యి నా వీడియోస్ స్టోరీస్ కింద పెట్టుకుంటున్నారు. అది నేను అడగలేదు కదా. అలాగే నీకు టాలెంట్ ఉంటే అది నిజాయితీగా బయటకు వచ్చేస్తుంది. బట్ ఏంటంటే అప్పుడు నీకు సపోర్ట్ లేదు అంటే పవన్ అని ఉన్నాడు, వస్తాడు, నేను సపోర్ట్ చేస్తాను ప్రామిస్గా, అంతే. థ్యాంక్ యూ సో మచ్. అండి, చూసారుగా ఇంటర్వ్యూ. నెక్స్ట్ ఇంటర్వ్యూతో మేము ఉంటాం. సైనింగ్ ఆఫ్. మీ బంగారం బ్యాంకులో ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను. కొమ్మూరి గోల్డ్, ఆంధ్ర మరియు తెలంగాణ.